సర్దార్ సర్వాయి పాపన్న పేరును జనగామ జిల్లాకు పెట్టాలని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బహుజన యోధుడు, బహుజనులకు రాజ్యాధికారం కోసం పాటుపడిన శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి ఉత్సవాలు చిక్కడపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు హాజరై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాటం చేశారని, ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. జనగామ జిల్లాకు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కూడా నిలవాలి, వాళ్ళ త్యాగం ఇవ్వాలంటే అందరి చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నది. ఆ రోజులలో చదువు లేదు, చదువుకోవాలనే ఆలోచన కూడా లేకుండా, కానీ మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే ప్రొఫెసర్ అని ఆ రోజులలో ఆలోచన చేసి సావిత్రిబాయి పూలే ఆమె కూడా స్కూల్ పెట్టించిన ఘనత అయినది. అందుగురించి ఆయన విగ్రహం కూడా జనగామ జిల్లా పేరు ప్రకటిస్తే నేను ఆయన స్ఫూర్తికి ఆయన చేసినటువంటి త్యాగాలకు ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆయన చెప్పగలుగుతాం. ఇక్కడ పెట్టిన జీవించడం, స్థలం కేటాయించడం పెట్టిన సంతోషం, కానీ మొత్తం చేసినట్టు కాదు. జిల్లా పేరు పెట్టినట్లయితే ఖచ్చితంగా కూడా మనం కొత్తగా చేసినట్లు అవుతుంది. దానితో కాకుండా జిల్లా పేరు పెట్టడమే కాకుండా ఇవాళ ఎంతోమంది గౌరవ సోదరులు బతుకువేరు పాపంగా బతుకువేరు కూడా ప్రసిద్ధాడు గీతా కార్మికుడే. ఏ గీతా కార్మికుడు సంతోషంగా తన వృత్తిని వేసుకుంటాడో, ఏ గీతా కార్మికుడు ఆ వృత్తిలో ఉన్న వాళ్ళందరూ కూడా మా వృత్తి గొప్పగా అని చెప్పి ధైర్యంగా నిద్రపోతాడో, ఎవరికి భయపడకుండా చెందకుండా ఎప్పుడైతే వృత్తి చేసుకుంటాడో అప్పుడే ఆయన నిజం చేయాలి. కనుక ఇలా మూసేసిన దుకాణాలను తెరిపించి